శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది హైటెక్ సిటీ. అక్కడ ఆకాశాన్ని తాకే బిల్డింగులు, అద్దాల మేడల ఆకర్షణలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు. కానీ ఇవన్నీ రాకముందే అసలు హైదరాబాద్కి సాఫ్ట్వేర్ అనే పదాన్ని పరిచయం చేసిన ఒక అద్భుతమైన కట్టడం ఉందన్న విషయం నేటి తరం యువతకు పెద్దగా తెలియదు. ఇదే బేగంపేట్ ఎస్పీ రోడ్లో ఉన్న ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం. ఆ చారిత్రాత్మక భవనం నేడు నేలమట్టం అవుతోంది. హైదరాబాద్ ఐటీ రంగానికి ఆద్యుడిగా నిలిచిన ఆ ఐకానిక్ టవర్ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు కూల్చివేతలకు గురవుతుంది. దాంతో భాగ్యనగర ఐటీ భవనంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. అసలు హైదరాబాద్కు ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారు? అది 1987వ సంవత్సరం. అప్పటికి ఇంకా హైటెక్ సిటీ పుట్టలేదు. మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు కేవలం ఖాళీ స్థలాలు, ఎందుకు పనికిరాని భూములుగానే ఉన్నాయి. ఆ రోజుల్లోనే అమెరికాకు చెందిన ఇంటర్గ్రాఫ్ అనే మల్టీనేషనల్ కంపెనీ మన హైదరాబాద్ వైపు చూసింది. బేగంపేట్ పాత ఎయిర్పోర్ట్లో రోడ్డులో అత్యాధునిక సాంకేతికతతో భారీ హంగులతో ఒక సొంత ఐటీ టవర్ను నిర్మించుకుంది. నాడు హైదరాబాద్లో అడుగుపెట్టిన మొట్టమొదటి విదేశీ ఐటీ సంస్థ ఇదే. సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచంలోనే అత్యున్నత ప్రామాణికమైన CMM లెవెల్ 5 గుర్తింపు సాధించి ఈ నగరం వైపు ప్రపంచం తిరిగి చూసేలా చేసింది. నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అందరికీ సులభంగా తెలిసిన విషయమే కావచ్చు. కానీ 90sలో అదొక పెద్ద కళ. ఎక్కడో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడాలని తప్పించే ప్రతి టెక్కీకి అప్పట్లో ఇదొక్కటే ఏకైక చిరునామాగా ఉండేది. చెన్నై, బెంగళూరు వైపు చూస్తున్న తెలుగు ఐటీ మేధావులందరూ మన హైదరాబాద్లోనే స్థిరపడొచ్చనే నమ్మకాన్నిస్తూ వారి కలలకు ఈ భవనమే మొదటి రెక్కలు తొడిగింది. నాటి రోజుల్లో ఎవరికైనా ఐటీ ఉద్యోగం వచ్చిందన్నా అందరి కళ్ళు వెతికే ఒకే ఒక్క మొదటి బిల్డింగ్ బేగంపేట్లోని ఈ ఇంటర్గ్రాఫ్ టవరే. ఇక్కడ పనిచేసిన ఎంతోమంది టెక్కీలు తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలలో స్థిరపడ్డారు. హైదరాబాద్ ఐటీ రంగాన్ని నడిపించిన ఎంతోమంది సీనియర్ లీడర్లకు ఈ బిల్డింగే తొలి గురువు. బేగంపేట్ మెట్రో స్టేషన్ దాటుతుంటే కనిపించే ఈ భవనం నాటి ఐటీ ఉద్యోగులకు ఒక భావోద్వేగ బంధం. ఈ భవనాన్ని 2010లో హెక్సాగాన్ అనే గ్లోబల్ కంపెనీ సొంతం చేసుకుంది. అయితే కాలక్రమేణా కార్యకలాపాలన్నీ హైటెక్ సిటీ వైపు మారిపోయినా ఈ బిల్డింగ్ మాత్రం హైదరాబాద్ ఐటీ తొలి సంతకంగా అలాగే నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో భవనంలోని భూగర్భ నీటి సంపు తీవ్రంగా దెబ్బతింది. దానివల్ల భవనం పునాది బలహీనపడి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో భద్రతే ముఖ్యమని భావించి యాజమాన్యం దీనిని కూల్చివేయక తప్పలేదు. మనుషులైనా కట్టడాలైనా కాలగమనంలో మారక తప్పదు. ఒకప్పుడు ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్గా వెలిసిన ఈ మొదటి ఐటీ టవర్ స్థానంలో రేపు సరికొత్త మోడర్న్ బిజినెస్ కాంప్లెక్స్ రావచ్చు. కానీ కోట్ల రూపాయల టర్నోవర్తో మెరుస్తున్న నేటి సైబరాబాద్ సామ్రాజ్యానికి పునాది రాయి వేసింది మాత్రం ఈ బేగంపేట్ ఇంటర్గ్రాఫ్ భవనమే అన్నది ఎప్పటికీ మరవలేని నిజం.